హాయ్ అండి. హలో. అండ్ అల్లు అర్జున్ గారి నుంచి మనం చూస్తున్న కొన్ని విభేదాలు ఎలా చూడొచ్చు మనం దాన్ని కేసు గురించి స్టార్టింగ్ అయితే మనకి తెలీదు, ఎవరికి తెలీదు. వాళ్ళు వస్తున్నారని ఫస్ట్ థింగ్ అందరికీ లైక్ అక్కడ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ అనే కాదు, ఏ ఒక్క మూవీ రిలీజ్ అయినా అందరూ వెళ్తారు. అల్లు అర్జున్ గారు తప్పేం కాదు అక్కడ. బట్ తర్వాత మనకి తెలిసింది ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారు. అది ఒక్కటి వల్ల ట్రెండింగ్ అవుతుంది అనేసి ఐడియా ఉంది అందరికీ. బట్ అట్ ఫైనలీ కూడా అదే నిజమైంది. నిన్న 2 days బ్యాక్ ఏంటంటే మన సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అప్పటికి అల్లు అర్జున్ గారు రాకముందు ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ స్లో తప్పి పడిపోయింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసి అల్లు అర్జున్ని ఇవన్నీ చేస్తున్నారని. అంటే అల్లు అర్జున్ గారు తప్పేం లేదండి. వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళైతే చెప్పలేదు కదా. ఫస్ట్ రోజే వెళ్ళి మీ అబ్బాయికి చూపించండి అని వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ థింగ్ నేనేమనుకుంటా, రేవంత్ గారి హస్బెండ్ వారి తప్పు. ఎందుకంటే రాత్రి 1 o'clock వరకు సినిమా ఆడింది, 9 o'clock నుంచి. అప్పుడు ఆ టైంలోని అబ్బాయికి లైక్ ఫ్యామిలీ వెళ్ళడం అనేది తప్పని నేను అనుకుంటున్నా. ఓకే, ఓవరాల్గా నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా? యా, అల్లు అర్జున్ ఫ్యాన్. టాటూ. అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్. అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్. ఓకే, మరి చూస్తున్నాము అల్లు అర్జున్ గారు సినిమా హిట్ అయిన తర్వాత ఎంజాయ్ ఏం చేయకుండా, ఈవెంట్స్ ఏం పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఇలాంటి కేసులు ఫేస్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు ఆయనకు మీరు? వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే జస్ట్ వాళ్ళ గురించి కేసు ఏంది అది ఇది అని చెప్పి అనుకోవట్లేదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళ వల్ల, అంటే వాళ్ళ మూవీ వల్ల ఒక ఫ్యామిలీ నష్టపోయింది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అది కూడా జెన్యూన్ ఫీల్ ఉంది. వాళ్ళు అల్లు అర్జున్ కావాలని కిందికి లాగుతున్నారు అనుకోవచ్చా? అది క్లారిటీగా కనిపిస్తుంది కదా, అల్లు అర్జున్ని కోరుండి వాళ్ళు లాగుతున్నారు. బట్ వాళ్ళు లాగుతున్న వాళ్ళైనా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎంత కిందకి చేసినా. బట్ అల్లు అర్జున్ అయితే హైప్లోనే ఉన్నారు ఇప్పటి వరకు. ఓవరాల్గా ఇంత నెగిటివ్ అల్లు అర్జున్ మీద మీరు ఎప్పుడన్నా ఎక్స్పెక్టేషన్స్ చేశారా? చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఇంతవరకు వస్తుందని అయితే చేయలేదు. బట్ సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఫైట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ గెలుపు వచ్చింది అల్లు అర్జున్కి. అల్లు అర్జునే గెలుపంటారా? అంతే, ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చేసింది వాళ్ళది తప్పు లేదని. సో థ్యాంక్ యూ.